నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి. సో ఈరోజు న్యూస్ పేపర్లో ఏమి అంటే ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చాయి, అసలు మెయిన్ న్యూస్ ఏంటి అనేది ఒకసారి అయితే చూసే ప్రయత్నం చేద్దాం. కలిసి కదిలారు కిషన్ రెడ్డితో వెళ్ళి కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి. మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం, హైదరాబాద్లో సెకండ్ ఫేజ్ మెట్రో అంటే దీనికి ఏంటంటే భూసేకరణ కావచ్చు, ఏదైనా కూడా ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వం తీసుకుంది. ఎల్ఎన్టీకి మాకు నష్టం జరుగుతుంది, సెకండ్ ఫేజ్ ప్రభుత్వమే నిర్మించుకోవాలని చెప్పేసి ఎల్ఎన్టీ చెప్పింది. మేము ఆల్రెడీ మేము అప్పచెప్పాలంటే ఇంత అమౌంట్ అని చెప్పేసి ఎల్ఎన్టీ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం నుంచి ఇదంతా మళ్ళీ సెకండ్ ఫేజ్ అంతా నడవాలి చెయ్యాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుని దానికోసం నిధుల కోసం ప్రయత్నించిన క్రమంలో కేంద్రం నుంచి వెళ్ళి అడ్డంకులు వచ్చినాయి, కేంద్రం నుంచి వెళ్ళి నిధులు రాలేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అనేక సార్లు మెట్రో గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మాట్లాడినారు. కానీ మొత్తానికి ఏదైతే కిషన్ రెడ్డి గారే దానికి అడ్డుపడ్డారు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు మాట్లాడినారో ఇప్పుడు చూసుకున్నట్టయితే కేంద్ర మంత్రితోని తెలంగాణ ముఖ్యమంత్రి ఇంకా కిషన్ రెడ్డి గారు ఇక్కడ మనకి పిక్లో మనం చూడొచ్చు. అసలు ఏం జరిగిందన్నది ఒకసారి చూద్దాం. హైదరాబాద్ మెట్రో రుణంపై చర్చించేందుకు అపాయింట్మెంట్ తీసుకున్న కిషన్ రెడ్డి 2 గంటల పాటు సాగిన సమావేశం. కష్టపడి జపాన్ రుణం సాధించామన్న సీఎం, కేంద్ర సంస్థ రుణ బదిలీ ఆపేసిందని వెల్లడి. చర్చలు సానుకూలమన్న సీఎం రేవంత్ రెడ్డి. నేడు పట్టణాభివృద్ధి మంత్రి ఖట్టార్తో భేటీ. నేటి భేటీకి కూడా ఇద్దరు కలిసి హాజరు. రుణం 2వ దశపై స్పష్టతకు అవకాశం. ఫైనల్లీ మెట్రో ఫేజ్ 2 అనేది అయితే ఒక దారిన పడ్డది. అవుతుందా అవ్వదా అని చెప్పేసి అనుకున్న టైంలో మొత్తానికైతే రుణం వచ్చేస్తుంది. ఇంకా రేపో మాపో అంటే మనం ఏమంటారు స్థల సేకరణ కూడా చేస్తుంది. ఎక్కడి నుంచి ఏంటి అనేది కూడా ఒకసారి మనకి తెలుస్తుంది. మొత్తానికైతే దీనికి ఇంకా ఎట్లాంటి అడ్డంకులు లేవు. మెట్రో సెకండ్ ఫేజ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో సోమవారం అరుదైన దృశ్యం ఆవిష్కరించబడింది. హైదరాబాద్ మెట్రో రుణం బదిలీపై కొద్ది రోజులుగా పరస్పర విమర్శలు చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సమస్యపై కలిసికట్టుగా కదిలారు. సోమవారం రాత్రి గంటల పాటు సమావేశమయ్యారు. అంటే కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్తోని భేటీ అయ్యారు. ఈ సమావేశం అపాయింట్మెంట్ కూడా సికింద్రాబాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి తీసుకున్నారు. మొత్తం మీద సమావేశం సానుకూలంగా సాగిందని ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. మెట్రో రుణం బదిలీ, 2వ దశ విస్తరణ, ఈ 2 అంశాలపై ఇద్దరు నేతలు మంగళవారం పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్తో సమావేశం కానున్నారు. మంగళవారం ఉదయం 10:30 గంటలకు సమావేశం ఉంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశను స్వాధీనం చేసుకోవడంలో కీలకమైన కొత్త రుణం మంజూరుపై మంగళవారం సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్, నేను ఇదే ఇందాక చెప్పిన ఎల్ఎన్టీ ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి మొత్తం 13,000 కోట్లు సంథింగ్ ఏదో ఉంది. ఆ అమౌంట్ 13,600 కోట్లు ఇవ్వాలి ఎల్ఎన్టీకి మన ప్రభుత్వం. సో ఇక్కడైతే మొత్తానికి తెలియంది హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ తీసుకోవడానికి ఈ రుణం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా వేశారని గత వారం సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసింది. ప్రాజెక్ట్కి ఆపే సంస్కృతి బీజేపీకి లేదని కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ తాను కూడా వస్తానని కిషన్ రెడ్డి బదులిచ్చారు. ఈ నేపథ్యంలో మెట్రో అంశంపై కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్తో సమావేశం. సో ఇది అన్నమాట. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా గట్టిగానే ప్రయత్నించిండ్రు ఈ విషయంలోనైతే. మరి మెచ్చుకోవాలని చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో కొంత నెగిటివిటీని కూడగట్టుకున్న కొన్ని పనులు మాత్రం బలంగా గట్టిగా కూర్చొని వాటిని సాధిస్తున్నారు. అందులో మెట్రో సెకండ్ ఫేజ్ గురించి అని కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికైతే 13,600 కోట్లు మామూలు విషయం కాదు. ఇప్పుడు ఎల్ఎన్టీకి మనం ఇవ్వాలి. సో ఇది ఇక్కడ మనకైతుంది. మొత్తం 1900 ఎకరాల్లో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్, ఇందులో 1500 ఎకరాల ఎయిర్ ఫోర్స్కు, 400 ఎకరాల పౌర విమానయాన సేవలకు ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్నాథ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ఎయిర్పోర్ట్లో అన్ని వసతులు కల్పించాలని విజ్ఞప్తి. రామగుండం ఏరియాను తెలంగాణకే ఇవ్వండి. ఒకసారి ఇది చూసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే రామగుండం యూరియాను తెలంగాణకే ఇవ్వండి. 2 మెగా లెదర్ పార్కులను మంజూరు చేయండి. కేంద్ర మంత్రి గోయల్తో మంత్రి శ్రీధర్ బాబు భేటీ.
సో, అంటే చాలా రోజుల నుంచెల్లి తెలంగాణలో ఇంత రాష్ట్రమైనా గూడా ఒక్కటే ఒక ఎయిర్‌పోర్ట్ ఉందని జెప్పేసి చాలా రోజుల నుంచెల్లి చాలామంది మాట్లాడుతున్నారు. ఒక రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ తప్ప ఇంక మనకిక్కడ బేగంపేట ఎయిర్‌పోర్ట్ తప్ప ఇంక వేరే ఏమీ లేవు. వేరే స్టేట్స్‌లలో జూసుకున్నట్టయితే చాలా ఎయిర్‌పోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఇది తప్ప ఇంకోటి లేదని జెప్పేసి మాట్లాడిండ్రు. సో, ఇక్కడ ఏందంటే మనకి వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్, ఆదిలాబాద్‌లో గూడా ఇక్కడ గూడా చూసుకున్నట్టయితే తెలంగాణలో గూడా ఇంకా మంచి రోజులు తెలంగాణకొచ్చినట్టే అని జెప్పేసి అనుకోవాలి. అన్ని రకాలుగా అంటే అభివృద్ధి అంటే ఓన్లీ ఐటీ సంస్థలొచ్చి ఇదొక్కటే గాదు. ఎయిర్‌వేస్ అనేది గూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న కాలంలో. ఎందుకంటే ఈ ఈ కనెక్టివిటీ అనేది చాలా అవసరం. ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ రద్దీ మనం జూస్తున్నాం. ఒక్కసారి శంషాబాద్‌కి పోతే మనకు అర్థమైపోతది ఎంత రద్దీ ఉంటదని. అట్లాంటిది ఇక్కడ డిస్ట్రిక్ట్స్ వైస్‌గా గూడా మనకు కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడి నుంచెల్లి ఫ్లైట్స్ వస్తే ఖచ్చితంగా హైదరాబాద్ ఏమంటారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అక్కడే ఇంకా వేరేది ఏమీ లేదు. మనం వేరే దగ్గర మధ్యలో తెలంగాణలో ఆగడానికే లేదు. అట్లాంటిది మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారు ప్రయత్నాలైతే చాలా బాగా చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతదో ఏంది. ఈ పనులు ఎంతవరకి సాధ్యమైతది? మొత్తానికైతే అయితది అని చెప్తున్నారు గానీ, అది అదేమంటారు పూర్తిగా అయిన రోజే మనం మాట్లాడుకోవాలి. మాటలు ఎన్నైనా చెప్తారు. ఏ నాయకుడైనా మాటలు మాట్లాడడం చాలా ఈజీ. కానీ అది ఒక పాత్ మీద తీసుకెళ్లడమే చాలా కష్టమైన పని. సో, చూద్దాం ఏం జరుగుతదనేది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకే ఇంట్లో నలుగురు మృతి, కుళ్ళిన స్థితిలో మృతదేహాలు, వీరిది ఆత్మహత్య. మృతుల్లో ఇంటి యజమాని, ఆయన భార్య, కుమార్తె. 4వ మృతదేహం కొడుకు ముజ్మిల్ది అని అనుమానం. నల్గొండలోని తెలంగాణ కాలనీలో ఘటన. నల్గొండ జిల్లా కేంద్రంలో ఒక ఇంట్లో నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది. పట్టణ శివారు ప్రాంతమైన సాగర్ రోడ్ తెలంగాణ కాలనీలో ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు సోమవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఇంటి గేటు తాళాన్ని పలగొట్టి లోపలికి వెళ్ళి చూడగా 4 మృతదేహాలు పూర్తిగా కుళ్ళిపోయి పురుగులు పట్టిన స్థితిలో కనిపించాయంట. అన్ని మృతదేహాలపై లోతైన గాయాలు, రక్తపు మరకలు ఉన్నాయి. వీరిని ఎవరైనా హత్య చేశారా లేదంటే ఆత్మహత్య చేసుకున్నారా అనేది తేలాల్సి ఉంది. మృతులను ఇంటి యజమాని మహమ్మద్ సుల్తాన్, అతడి భార్య హసీనా, కుమార్తె అప్సరా 4వ మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది. బాబ్బాబ్బా! ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే ఇది ఏంటంటే కుటుంబాలు ఆత్మహత్యలైనా చేసుకుంటున్నాయి, లేకపోతే ఎవరో ఒకరు వాళ్ళని చంపేస్తున్నారు. ఈ క్రైమ్ రేట్ అనేది తెలంగాణలో ముందు కన్నా ఎక్కువ అయిపోతుందేమో అనిపిస్తుంది. 4 రోజులైనా కూడా తెలవలేదంటే చూడండి మరి పరిస్థితి ఏంది. మరి ఇది కుటుంబ కలహాల వల్ల అయిందా, లేకపోతే భార్యాభర్తలకి గొడవ ఇట్లాంటి ఒక డెసిషన్ వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారనేది తెలీదు. పోలీసుల దర్యాప్తులు అయితే తెలిసే అవకాశం ఉంటుంది. కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం, 15 మంది ఆహుతి. నిన్న చూసుకున్నట్టయితే ఇది అక్కడ జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది. మృతుల్లో 13 మంది యానిమేషన్ చదివే విద్యార్థులే. ప్రమాద సమయంలో కోచింగ్ సెంటర్లో 30 మంది తమను కాపాడాలని ఇళ్లకు ఫోన్ చేసి కోరుకున్నారంట. అంటే రండి కాపాడండి. 13 మంది విద్యార్థులను కాపాడమన్న అధికారులు. ఉత్తరప్రదేశ్లోని లఖన్పూర్లో ఘటన. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మోదీ. ఇక్కడ కూడా మనము హైదరాబాద్లో చూసుకుంటే అమీర్పేటలో కూడా ఇట్లాంటి ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి, ఏంటి, సేఫ్టీ ప్రికాషన్స్ అసలు ఎందుకు తీసుకోరు? ఒక ఇన్స్టిట్యూషన్ అన్నప్పుడు అక్కడ వందల మంది ఉంటారు. ఇంకా అనిమేషన్ లాంటి, ఎడిటింగ్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో, మల్టీమీడియా ఇన్స్టిట్యూషన్స్ దగ్గర చాలామంది యంగ్స్టర్స్ అప్పుడే ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇట్లాంటి కోర్సులు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఎడిటింగ్ అంటే ఇష్టం, యానిమేషన్ అంటే ఇష్టం, వాళ్ళు ఎక్కువ సంఖ్య అక్కడే ఉంటుంది. బీటెక్ తర్వాత నాకు తెలిసి అంటే పిల్లలు బాగా అట్రాక్ట్ అయ్యేది మల్టీమీడియాకే అనుకుంటా. సో ఇట్లాంటి ప్లేస్లో సేఫ్టీ ప్రికాషన్స్ ఎందుకు ఉంటావు? అసలు చాలా ప్లేసెస్లో అసలు ఏదైనా ప్రమాదం జరిగితే అందులో చనిపోవాల్సిన పరిస్థితే కానీ మనం బయటపడే పరిస్థితులు అయితే చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. అగ్నికి ఆహుతి అవ్వాల్సిందే. ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్స్ ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయి. కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. అవును, గవర్నమెంట్ కూడా ప్రతిసారి కొంచెం తనిఖీలకు వెళ్తే మంచిదేమో. ఇట్లా ఎక్స్‌గ్రేషియాలు ఇవ్వడం వల్ల పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు, కానీ ఆ కుటుంబాలకు ఎంత ఆవేదన ఉంటుంది. ఇంకా పిల్లలు ఎదుగుతారు, రేపు 2-3 సంవత్సరాలలో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, కుటుంబాన్ని ఆదుకుంటారు, ఆర్థికంగా బలపడతామని చెప్పేసి పేరెంట్స్ అయితే అనుకుంటారు. కానీ అట్లాంటి సమయంలో నిండా 20 సంవత్సరాలు కూడా ఉండవు పిల్లలకి. వాళ్ళు
కానరాని లోకాలకైతే వెళ్ళిపోతున్నారు. అసలు ఏం జరిగిందనేది చూద్దాం. చుట్టూ ఎగిసిపడుతున్న మంటలు, దట్టంగా కమ్ముకున్న పొగ, ఎటూ పారిపోలేని పరిస్థితుల్లో ప్రాణభయంతో పిల్లలు హాహాకారాలు. బాత్రూంలో దాక్కుంటే ప్రాణాలు దక్కుతాయేమో అని ఒకరు, డ్రైనేజ్ పైపులను పట్టుకొని కిందికి జారితే బ్రతుకుతానేమో అని ఇంకొకరు, మంటల్లో కాలిపోతామన్న భయంతో కిందికి దూకేసిన వాళ్ళు కొందరు. అంతా ఉత్తరప్రదేశ్లోని లఖన్పూర్లో సోమవారం సంభవించిన ఘోరం అగ్ని ప్రమాదం 13 మంది విద్యార్థులు సహా మొత్తం 15 మందిని బలిగొంది. అలీగంజ్ ప్రాంతంలో ఉన్న ఓ 3 అంతస్తుల భవనంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 3 అంతస్తుల భవనం పూర్తిగా కాలిపోయి మసిబొగ్గులా మారింది. ఈ భవనం పైన అంతస్తులో యానిమేషన్ కోచ్, అది 3 స్టేర్ బిల్డింగ్లో మరి అగ్ని ప్రమాదం జరిగింది. పెద్దగా నిజంగానే చాలా ఉన్నాయంటే ఏమో అనుకోవచ్చు. చిన్న బిల్డింగ్స్లో కూడా సేఫ్టీ ప్రికాషన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మనం పాటించాలి. ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్స్ అయితే ఎట్లా బయటికి రావాలనేది ఖచ్చితంగా ఉండాలి. మనకి స్టేర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అట్లాంటిది ఏం లేకుండా ఇరుక్కిరుకుగా ఉన్న ప్లేస్ని తక్కువ రెంట్కి వస్తుందని చెప్పేసి చాలామంది తీసుకుంటూ ఉంటారు. కానీ ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. సో చూసుకోవాలి. అండ్ క్యాన్సర్ బాధితులకు దేవాలయం, నిజంగా బస్వ తారకం హాస్పిటల్ అనేది నిజంగా క్యాన్సర్ పేషెంట్స్కి దేవాలయం అని చెప్పాలి. ఏది ఏమైనా మంచి ఉంటే మంచి మాట్లాడుకోవాలి, చెడు ఉంటే చెడు మాట్లాడుకోవాలి. బాలయ్య గారు అంటే బాలకృష్ణ గారు చేస్తున్న పని నిజంగా అభినందన, అంటే థ్యాంక్స్ అనే మాట చాలా తక్కువ. ఎంతమంది పిల్లలు, ఎంతమంది ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు క్యాన్సర్తో బాధపడితే ఆర్థికంగా స్ట్రాంగ్గా లేని వాళ్ళకి ఈ ప్లేస్ నిజంగా దేవాలయం అని చెప్పుకోవాలి. మొత్తానికి అయితే 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. సో ఇట్లనే బసవతారకం హాస్పిటల్లో ఏదైతే ఉందో ఎవరైతే ఇట్లాంటి బాధితులు ఉన్నారో వాళ్ళని ఇంకా ఆదుకోవాలి, ఇంకా మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది ఆంధ్రజ్యోతిలో మెయిన్ హెడ్లైన్స్ అనమాట మనకి. థ్యాంక్ యూ సో మచ్.